హాల్. సో హాల్కి ఇక్కడంతా కూడా బ్లాక్ అండ్ వైట్, బేసిక్గా నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం, అందుకే బ్లాక్ అండ్ వైట్ ఫినిషింగ్లో ఇక్కడ నేను టీవీ యూనిట్ తయారు చేయించామన్నమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికని గ్లాస్ ర్యాక్స్ వేయించాము. ఇక్కడ సైడ్ విండో వచ్చింది. అండ్ ఇటు సైడ్ ఈ హాల్కి సరిపడా ఒక సోఫా వేశాను. అండ్ ఇప్పుడు ఇట్లా లాంజరీ సోఫా ఫ్యాషన్ కాబట్టి హ్యాపీగా పడుకోవడానికి కూడా పాసిబుల్ ఉండేటట్టు ఇలా పెద్ద సోఫా తీసుకున్నాం అనమాట. ఇలా పడుకొని అలా టీవీ చూస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. బేసిక్గా నాకు కూడా కొంచెం బద్ధకం ఎక్కువే. సో ఇలాంటి సోఫా అండ్ మ్యాచింగ్గా కూడా ఉండాలి కాబట్టి డార్క్ బ్రౌన్ తీసుకున్నాం. ఇక్కడ త్రిపురి హిల్స్లో అసలు హౌసెస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నిజంగానే సినిమా వాళ్ళే ఉంటారా, నిజంగానే అవి క్వాలిటీగా ఉంటాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ నిజంగా బాగుంటాయండి. ఇక్కడ బోల్డ్ అని ఫ్లాట్స్ రెంట్కి కూడా ఉన్నాయి, హ్యాపీగా మీరు రావచ్చు రెంట్కి కూడా. అండ్ ఎస్, హాల్లో నుంచి ఇలా లోపలికి వస్తే ఇదిగోండి ఒక వే త్రూ. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ వాష్రూమ్, కామన్ వాష్రూమ్స్, అండ్ అక్కడ దేవుడి గది, కిచెన్, డైనింగ్ హాల్, బాల్కనీ, ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ అండ్ ఇది 1850 స్క్వేర్ ఫీట్. ఇందులో మా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఫస్ట్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వస్తే ఇక్కడ ఒక కింగ్ సైడ్ బెడ్ కొన్నాను నేను. అండ్ కింగ్ సైడ్ మ్యాట్రెస్, దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. సో మొత్తానికి దొరికింది. అండ్ దీని వెనకాల యాక్చువల్లీ బ్యాక్ స్పేస్ ఉంది, మంచి వ్యూ కూడా బాగుంది. బట్ మేము ఇక్కడ ఉంటుంది వేరే వాళ్ళు కాబట్టి కర్టన్స్ వేసేసాము. ఇదిగోండి ఇవాళే డెలివరీ ఫిట్టింగ్ అయింది మా ఏసీ కొత్తది. అండ్ ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ చేయించాను. యాక్చువల్లీ 3 years బ్యాకే చేయించేసాను వుడ్ వర్క్ మాత్రం, ఎందుకంటే రెసిడెన్స్కి మినిమం వుడ్ వర్క్ ఇవ్వడం కామన్ కాబట్టి. అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఇందాక మీరు అక్కడ చూస్తే ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషనే. బట్ ఇక్కడ పైన ఉన్న డెకోలంకి మాత్రం కొద్దిగా మేము డిజైన్ చేసుకున్నాము, మరి ప్లెయిన్ కాకుండా సీక్వెన్స్ వర్క్ అండ్ 2 షేడెడ్ వచ్చేటట్టు ఈ డెకోలం నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఎంటీగా ఉన్నాయి, ఇంకొక ఎక్స్ట్రా బెడ్షీట్ పెట్టేసాను అనమాట, ఎవరైనా వస్తే వాళ్ళకి కావాల్సింది పెట్టుకోవడానికి. అండ్ పైన కూడా స్టోరేజ్ కోసం పెట్టించేసా. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళ లగేజ్ ఊరికే బాంబేకి, బెంగళూరుకి అటు ఇటు తిప్పకుండా వాళ్ళ స్టోరేజ్ మొత్తం ఇక్కడే ఉండేటట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి సిస్టమ్, యాక్చువల్లీ కంప్యూటర్స్ మొన్న వరకు సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చాం కాబట్టి వాళ్ళ సిస్టమ్ అది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడ ఇంకొక అద్దం ఫిక్స్ చేయిస్తే సో వీళ్ళు రెడీ అవ్వడానికి బాగుంటుంది. సో దట్ ఈస్ అబౌట్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇటు సైడ్ కామన్ వాష్రూమ్ అండ్ సింక్ ఏరియా ఉంది. సో ఇది ట్రిపుల్ బెడ్రూమ్ కానీ ఒక బెడ్రూమ్కి వాష్రూమ్ ఇవ్వలేదు, 2 bedrooms మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కాబట్టి హాల్కి కామన్గా వచ్చింది. సో మీ కెమెరా బ్యాక్ సైడ్ మై డైనింగ్ హాల్ అండ్ కిచెన్ ఉంది. బట్ దానికంటే ముందు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు. దిస్ ఈజ్ ఆర్ సెకండ్ బెడ్రూమ్. సో దీనికి కూడా ఒక క్వీన్ సైజ్ బెడ్ అండ్ ఇప్పుడే కొనుక్కొని వచ్చామంట బెడ్షీట్లు, మ్యాట్రెస్లు, బ్లాంకెట్స్, ఇవన్నీ కూడా కర్టన్స్, ఏసీలు, ట్యూబ్ లైట్ల దగ్గర నుంచి మొత్తం ఫిట్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది, డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది. అమ్మో అనుకుంటాం కానీ చాలా ఖర్చేనండి. మొత్తం ఇల్లు రెడీగా వుడ్ వర్క్తో ఉన్నా సరే మా లివింగ్ కోసం రెడీ చేయాలంటే ఇంకొక 2-3 లక్షల ఖర్చు అండ్ వారం రోజుల శ్రమ. ఇదంతా కుడితే ఇప్పుడు రెడీ అయింది మా ఇల్లు. అండ్ ఇక్కడ ఆ బెడ్రూమ్కి బ్లాక్ ఎక్కువ ఇచ్చాను కదా, వైట్ హైలైట్స్ మాత్రమే చేసాము. సో దీన్ని కొంచెం కాంట్రాస్ట్గా వెళ్దామని చెప్పేసి వైట్ ఎక్కువ ఫినిష్ చేసి బ్లాక్ కాంట్రాస్ట్ తగ్గించామన్నమాట, కొంచెం డిఫరెన్సియేషన్ కోసం. బట్ తర్వాత అర్థమైంది వైట్ చాలా కష్టం, తొందరగా మాసిపోతుందని. బట్ అలాగని ప్లెయిన్ వైట్ కాకుండా కొంచెం సీక్వెన్స్ వర్క్ లాగా తీసుకొని ఈ డెకోలం వేయించాము మేము. అండ్ దీనికి ఇంకొక మిర్రర్ పెట్టించాలి, అదొక్కటి చూస్తున్నాను, మిగతా అంతా ఫినిష్ అయినట్టే. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్. యాక్చువల్లీ ఎవరైనా ఫ్యామిలీకి ఇస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, దీనికి మామూలుగా ఇలా వచ్చేసింది. అండ్ దీనికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం స్లైడ్ డోర్స్ ఇచ్చాము. దీనికి కొంచెం అన్న డిఫరెన్స్ ఉండాలి కాబట్టి కొంచెం వుడ్ కలర్ తీసుకున్నాం అనమాట, డార్క్ వుడ్ కలర్. బట్ మ్యాట్ ఫినిషింగ్ ఉండాలని చెప్పి ఈ డెకోలం పర్టికులర్గా నేనే సెలెక్ట్ చేయించాను. 3 years బ్యాక్ ఇది బాగా ట్రెండింగ్లో ఉండే, ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలీదు. పైన కూడా అంతా స్టోరేజ్ పెట్టించేసాను. బట్ దీనికి మళ్ళీ బ్లాక్ బాగోదు కాబట్టి వైట్ ఫినిషింగే చేయించారు. ఈ రోజుల్లో కిచెన్ ఎంత ఇంపార్టెంటో, బెడ్రూమ్స్ ఎంత ఇంపార్టెంట్, బాల్కనీ ఎంత ఇంపార్టెంట్, పూజ గది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట, ఉండాలి అని కోరుకుంటున్నారు. అండ్ పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం పూజ గది ఉంటే. అండ్ ఈ పూజ గది కింద 2 వార్డ్రోబ్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ గ్లాస్ ఇచ్చామన్నమాట. ఈ గ్లాస్కి కూడా కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇచ్చాము, గంట, ఓము, దీపాలు లాగా. అండ్ కొంచెం మనం పొగలు ఎక్కువ వాడతాం కాబట్టి పోవాలి కాబట్టి ఇక్కడ హోల్స్ ఇచ్చాము 2 కూడా, లోపల ఏమైనా పొగలు ఉన్నా సరే డోర్ కూడా వేసేయచ్చు. అండ్ ఇది మా డైనింగ్ హాల్. ఇది 4-seater డైనింగ్ టేబుల్.
ఇది కూడా నేను వీళ్ళ కోసమే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది నాకు బాగా నచ్చింది ఎందుకు అంటే సింపుల్గా ఉంది, క్యూట్గా ఉంది, ఎథనిక్గా ఉంది. చూడండి వర్క్ ఎంత బాగుందో. ఇక్కడ ఇంకొన్ని రాళ్ళు గిల్లు ఏమన్నా ఇస్తే ఇంకా బాగుంటుంది. సో మంచి ఫినిషింగ్ వచ్చి అండ్ కుషన్ కూడా బాగుంది. కొత్తది కాబట్టి ఇంకా కవర్లు అలాగే ఉంచాం. ప్రేమ కొద్ది